వరలక్ష్మి వ్రతం అనేది దక్షిణ భారతదేశంలో మహిళలు ఆచరించే పవిత్రమైన పండుగ. ఈరోజు మహిళలు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఇల్లు శుభ్రంగా చేసి మామిడి ఆకులతో, రంగవల్లులతో అలంకరిస్తారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ఈ వ్రతం చేయబడుతుంది. అయితే ఈ వ్రతం ఎలా ప్రారంభమైందో తెలుసా? స్కంధ పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్రపోత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి శివుడిని కోరుతుంది. అప్పుడు శంకరుడు వరలక్ష్మి వ్రత మహాత్యాన్ని పార్వతీదేవికి తెలిపినట్లు పురాణం తెలిపింది. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడని పురాణాలు చెప్తున్నాయి. పురాతన మగధ రాజ్యంలోని ఒక చిన్న గ్రామంలో చారుమతి అనే గుణవంతురాలు ఉండేది. ఆమె అందరితో సహృదయంగా ఉండేది, పెద్దలను గౌరవించేది. భర్త పట్ల ప్రేమని, అత్తమామల పట్ల గౌరవాన్ని చూపిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. గ్రామంలో అందరూ ఆమెను గౌరవించేవారు. లక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి కలలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని చారుమతికి అభయమిస్తుంది. కల నుంచి తేరుకున్న చారుమతి ఈ విషయాన్ని అత్తమామలకు, భర్తకు తెలియజేస్తుంది. వారు కూడా ఆ వ్రతాన్ని చేయమని ఆమెను ప్రోత్సాహిస్తారు. అమ్మ ఆదేశానుసారం చారుమతి వరలక్ష్మి వ్రతం చేయాలని నిర్ణయించుకుంది. ఊరిలోని ముత్తైదువులు కూడా చారుమతి కల గురించి విని పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూశారు. ఆ రోజు రానే వచ్చింది. ముత్తైదువులు అందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలను కట్టుకుని చారుమతి ఇంటికి వెళ్లారు. చారుమతి తన ఇంట్లో మండపం ఏర్పాటు చేసి దానిపై బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేని వంటి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సకల విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారయాని నమోస్తుతే అంటూ ఆహ్వానించి అమ్మవారిని మండపంపై ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించింది. భక్ష్య, భోజనాలతో నివేదించారు. పసుపు దారంతో చేసిన 9 పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు. అమ్మవారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి పూజను ముగించారు. వరలక్ష్మి వ్రత ఫలితంగా చారుమతితో పాటు పూజలో పాల్గొన్న ముత్తైదువుల ఇళ్లు కూడా వస్త్ర, వాహన, ధనంతో నిండిపోయాయి. ఇలా వారంతా ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసి సుఖ, సంపదలతో ఆనందంగా గడిపారు అని చెప్తూ శివుడు తన కథను ముగించాడు. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతంలో పాల్గొన్నా మీరు కూడా సకల సౌభాగ్యాలు పొందుతారు అని శివుడు వెల్లడించాడు. దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రరాలైందని భక్తులు నమ్ముతారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనస్ఫూర్తిగా ఆచరిస్తే అమ్మవారి కృప మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమె ఆశీర్వాదంతో ఆరోగ్యం, ఆనందం, శాంతి, సంపద మన జీవితాల్లో నిండిపోతాయి. అందరికీ వరలక్ష్మీదేవి కృప పుష్కలంగా కలగాలని ఆకాంక్షిస్తూ ఓం శ్రీ వరలక్ష్మే నమః. శుభం భూయాత్.